హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే మళ్ళీ మన 8 టైర్ల బండి వేసుకుని అయితే కిరాయికి అయితే వెళ్తున్నామండి. 8 టైర్ల బండి ఇదేంట్రా బాబు, నువ్వేమో ఎప్పుడులాగే నీ బండిలోనే ఉన్నావు కదా, 8 టైర్ల బండి అన్నావు ఏంటని చెప్పి అనుకుంటున్నారా? అదేనండి బాబు, రోడ్డు బండి సామాన్లు కిరాయికి వెళ్తున్నాం. దానికైతే మరి ఆల్రెడీ మనకి మెల్ల రోడ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ ఒక 4 టైర్లు వేసుకొని మన దాంతో 4 టైర్లు కలిపి 8 టైర్లే కదండి. ఇప్పుడు ఈ సామాన్లు అయితే మనం అమలాపురం అయితే వేసుకెళ్ళాలంట. అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలీదు. మనం ఫస్ట్ బోర్డర్ స్కూర్ వంతెన ఒకటి వస్తుంది. ఆ వంతెన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే ఎక్కడో చెప్తారంట. ఆల్రెడీ అక్కడే ఉన్నారు వాళ్ళు, రాత్రి వెళ్ళిపోయారు బ్యాచ్ దింపి వాళ్ళు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫోన్ చేస్తే పలానా చోటకి వచ్చారా తమ్ముడు అంటారు. అక్కడికి జాగ్రత్తగా వెళ్ళిపోయి మనం దింపేసుకొని రిటర్న్ వచ్చేసుకుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి నేను అనుకున్నదైతే ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది. కిరాయి కూడా ఏం మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్టెన్స్ చూసి దాన్ని బట్టి మనం చూసి తీసుకోవడం తప్ప కిరాయి ఎంత అనేమైతే మాట్లాడలేదండి. మరి ప్రజెంట్ ఇప్పుడు బయలుదేరి ఒక 5 కిలోమీటర్లు అయితే వచ్చాం. బ్యాక్ సైడ్ మిల్లర్ ఉన్నది కదండి, ఇంకా అదైతే కనుక కుదిరింగా అయితే రాదు. అదే టూ వీల్ జనరేటర్ ఉంటుంది కదా, అదైతే మనం చెప్పిన వాటి ఉంటుంది, బండి నెట్టుకొని వచ్చేదండి. మనం ఎక్కడైనా రివర్స్ వేసుకోవాలన్నా కానీ ఆ జనరేటర్ అయితే ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ మిల్లర్ తోటి మటుకి ఒకవేళ రివర్స్ వేయాల్సి వచ్చామా ఇంక మన ప్రాణం మీదకి వచ్చేద్దండి. ఎవడో లేకపోతే పక్కన ఇంకోటి ఉండడం, ఇంకో కాదు పిన్ తప్పించేసి తిప్పేసుకొని మన బండి తిప్పేసుకుంటాం. సింగిల్గా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది కదండి. అదే టూ వీల్ జనరేటర్ అలాంటిది అయితే కనుక ఆ తలకాబట్లు ఉండదు. మామూలుగా 2 వీలర్ ఎలా తోలినట్టు అలా తోలుకుండా వెళ్ళిపోవచ్చండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే. ఇక్కడ నుంచి టేక్ లెఫ్ట్, కనబడుతుందండి. బండ్లే ఎంత లోడ్ వేసినా లాగేది, కానీ వెనకాల ఇంకోటి కట్టేటప్పటికి దాన్ని ఈడ్చుకుంటా రావాలి కదండి. ఇదైతే మోసుకుంటా వెళ్ళేది, అదేమో ఈడ్చుకుంటా రావాలి. మనని ఇబ్బంది అయితే అయిపోద్ది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ రోడ్ వేసుకెళ్ళినట్టయితే కనుక టర్నింగ్ లో మటుకు అసలు ఓవర్ స్పీడ్ అవ్వకూడదండి. ఎందుకంటే అది వెడల్పు కూడా తక్కువ. ఇది నుంచి నాకు తెలిసి 4 అడుగులు ఉంటుందేమోనండి డిస్టెన్స్. తక్కువ ఉండడం వల్ల తుక్కుమని పడిపోద్ది, అంతా నెత్తి మీద బరువు ఎక్కువ మాలండి. సో మనం టర్నింగ్ లో ఎప్పుడు కూడా చాలా స్లోగా అయితే వెళ్ళాలండి, లేదంటే రిస్క్ అయిపోద్ది. మొత్తం మనం వెళ్ళి జర్నీ అంతట్లో ఇంక ఇది ఒక్క దగ్గరే రైల్వే ట్రాక్ తగులుతుంది. క్లోజ్ ఆడుతుందేమో అనుకున్నాం కానీ వెళ్ళలేదులేండి. మనకి బ్రేక్ అయితే పడేది అయితే ఏం లేదు. ఇంకా మనం ఇంచుమించు 6 పావుగంట అరగంట అటు ఇట్లో వెళ్ళిపోవచ్చు. అదే మన బండంగా అయితే 6 కూడా అవసరం లేదు, ఇంకా లోపే వెళ్ళిపోవచ్చు. మరి బ్యాక్ సైడ్ మిల్లర్ రోడ్ ఉంది కదండి, మీకు వినపడుతుంది కదా ఇప్పుడు బడబడ సౌండ్. నేనున్నాను అని చెప్పేసి దానికోసం కొంచెం లేట్ అవుతుంది. మనమైతే పూలపల్లిలో ఉన్నామండి. ఇక్కడ నుంచి 2 రోడ్లు ఉంటాయి. అంటే మనం వెళ్ళే రోడ్డు అయితే రైట్ సైడ్. ఈ మంచి దెబ్బకి మొత్తం అర్థం అంతా చూడండి ఎలా పట్టేసిందో. సారీ వాటర్ వేసి కడిగేయాలి. మనం ఇప్పుడు పాలకొల్లు టు నరసాపురం రోడ్లు అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి దిగమర వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నుంచి లెఫ్ట్, టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటా. ఈ రోడ్డు అయితే వేసవకాలం మిట్ట మధ్యాహ్నం వెళ్ళినా కానీ మంచి చల్లగా భలే ఉంటుందండి. చెట్లు అంతా చెట్ల ఎఫెక్ట్. అటు కాలువ, ఇటేమో చిన్న కాలువ, మధ్యలోనేమో రోడ్డు. వచ్చేసామండి మనం టర్నింగ్ తిరిగి ప్లేస్కి అయితేనే. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగి ఒకసారి ఆగి బ్యాక్ సైడ్ చెక్ చేసుకుందాం. అంటే మనది ఇచ్చి ఉంటుంది కదా, ఆ ఇచ్చి ఏమన్నా లూజ్ అయిందా లేకపోతే ఏంటి అని చూసుకున్నాం. ఇంకో గొడవ ఉంటుంది. లేదంటే ఎందుకండి బాబు మళ్ళీ తలకాయ పోటు. ఇక్కడ ఒక్క దిక్కున చూసుకోవాలి, మళ్ళీ వంతెన దగ్గర ఒక్కొక్కసారి ఏటో ఆర్టీఓ ఉంటారు కదా, అందుకోసం. బాగానే ఉన్నాయి.
బాగా ఉన్నాయండి అంతా కూడా. సేఫ్టీకి అయితే తోడ కట్టాం. ఈ వేసుకెళ్ళినప్పుడు ఎప్పుడు ఇగో ఇది ఇది పైకి లేకుండా తోడ ఎప్పుడు కట్టుకోవాలి. ఇది లేచిందా ఈ కొండ పక్కకు పడుకుని పోద్ది. ఇదండి మనం వేసుకెళ్ళి లోడ్ అయితే ఇప్పుడు ఇది వచ్చి ఇంచుమించు ఒకటి 70 కేజీలు 70 కేజీలు అలా ఉంటుంది. ఇది చాలంగానే ఇంచుమించు 2 టన్నులు వచ్చేస్తాయండి. వాటర్ కొట్టిన వల్ల కొంచెం క్లియర్గా అయితే ఉన్నది, పర్లేదు, మచ్ బెటర్ ఇందాక కాను. ఇక్కడ నుంచి అమలాపురం 40 కిలోమీటర్లు అయితే చూపెడుతుందండి. అప్పెక్కలా పోతుందండి టాప్ 4వ గేర్లో అసలు ఇంకా లాగలేదు. ఈ గోదావరి వంతున మీదకి అయితే వచ్చేస్తున్నాం. ఎక్కేసిందండి. సైడ్ బాగోదు ఈ మొక్క, ప్యాచ్ వర్క్ చేశారు. సో మనం ఇలా అయితే వెళ్తాం. మనకు ఇప్పుడు మనం ఈ గోదావరి కాకుండా అంటే ఇప్పుడు ఏం కనపడతలేదు అనుకోండి, నెక్స్ట్ వచ్చి గోదావరికి మనం ఇంకా అమలాపురం వెళ్ళిపోయినట్టేనండి. అదే ఆనవాలో నెక్స్ట్ గోదావరి నుంచి వస్తుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఫోన్ చేయాలి అక్కడికి రావాలి బాబు అని చెప్పేసి. అయ్యి బాబు ఈ వంతున అంతా కూడా కొంచెం ప్యాచ్ వర్క్ల కింద ఉంటుందండి. ఇది ప్యాచ్ వర్క్ల కింద ఉన్నా పర్లేదు, కానీ ఆ జాయింట్లు ఏంటంటే ఒక్కోసారి ఐరన్ హౌస్లు లేచి ఉంటాయి. అవి ఏమన్నా దిగిందా ఇంకా అంతే. ఇంకా మన టైర్ అలాగే పోయింది ఒకసారి మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు. కొత్త టైర్ అండి అది, గట్టిగా అయితే ఒక 5,000 కిలోమీటర్లు కూడా తిరగలేదు. ఇప్పుడు జగ్గన్నపేట దగ్గరలో ఉన్నాం, ఇంకా వెళ్ళలేదు. హైవే దగ్గర నుంచి ఇంకో కొద్దిగా ఎక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్కి అయితే తిరగాలండి. ఇలా తాయితీగా వెళ్ళేటప్పటికి నీరసంతో పాటు నిద్ర కూడా వచ్చేస్తండి. నిద్ర వచ్చేస్తుంది మెయిన్ అలా 30లో వెళ్ళేటప్పటికి అలా ఉంది. నుంచి ఒక 20 కిలోమీటర్లు అయితే వెళ్ళాలండి. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి తిరిగిపోవాలి. తాటిపాకి వెళ్తుందండి ఇది. డైరెక్ట్గా ఏమీ లేవు, వెళ్ళారా ఇంకంతా లోయ కింద ఏదో తవ్వారు వంతునికి, ఏదో దాంట్లో పడుతుంది వెహికల్ ఏదన్నా సరే. అసలు కనీసం బోర్డులు కూడా లేవండి, స్టాప్ అలాగని ఏమీ లేవు అసలు. హైవే మీద మళ్ళీ రోడ్ అంతా బాగుంది కదా అని చెప్పారు, ఏమైనా వచ్చేస్తారు. కనీసం చిన్న బోర్డు ఎక్కడ కూడా రోడ్డు వర్క్ జరుగుతుందని కానీ స్టాప్ అని కూడా బోర్డు లేదండి అక్కడ. అసలు అంత రెక్లెస్గా పనిచేస్తున్నారు. మనం అయితే ఇప్పుడు అప్పనపల్లి అయితే ఉన్నామండి. ఇదిగో కనిపిస్తుంది కదా ఆర్చ్. ఇక్కడ నుంచి అలా లోపలికి వెళ్ళిపోతే వెంకటేశ్వర స్వామి గుడి అయితే వస్తుంది. ఇది వరకు రోడ్డు మరీ దరిద్రంగా ఉండేదండి, వేసారండి రీసెంట్గానే. లేదంటే మొత్తం ఈ మిల్లర్తో మనం వెళ్ళామంటే ఇంకా బడబడ ఆడేది, మొత్తం బండి మెల్లడిపోయినట్టు అడిపోయేది గుంటలోకి. చాలా దారుణంగా ఉండేది. ఇప్పుడు ఇంకెక్కడ కూడా మనకి గొయ్య గొప్పు అనేది ఎక్కడ కూడా తగలేదు మనం వచ్చిన దారంట్లోని కూడాను. మ్యాక్సిమం అంతా కూడా బాగుందండి. అయ్యి బాబోయ్, ఇంచుమించు 30 దాటిందంటే చాలు ఇంక డ్యాన్స్ చేస్తున్నారు. బాబోయ్ బాబోయ్ అది ఇలా కెలగరా బాబోయ్ అంటుంది నేను మిల్లరు. సో మనం ఏం చేస్తున్నాం, దానికోసం ఆలోచించి తైతీగా వెళ్తున్నాం. బయలుదేరేప్పుడు ఇంచుమించు 2 గంటలు అయిపోతుంది. 4 కరెక్ట్గా 4ంటికి బయలుదేరాం. ఇప్పుడు 5:53 అయింది. ఇంకా 12 కిలోమీటర్లు ఉంది. 2 గంటలు 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లకి. మనం చెప్పిన బ్రిడ్జ్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత ఫోన్ చేయమన్నారు సార్. అయితే మరి చేసేద్దాం, అడిగేద్దాం, వెళ్ళిపోదాం, దింపేద్దాం, వచ్చేద్దాం. పాసర్ల పూడి బాడవా అంటండి పేరు. కావదు గుంజుతుంది రో, ఇంకా అవదంటుంది. డౌన్ చేసుకుందాం.
లాగేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఇది ఇంకో గోదావరి. దీని తర్వాత గోదావరి ఇంకోసారి తగిలిందంటే కనుక ఇంక యానం వెళ్ళిపోయినట్టేనండి. మనం యానం కాదండి, చిన్న పాయి ఎదురులెంక తగిలితుంది, దాని తర్వాతే యానం. అబ్బో అబ్బో అబ్బబ్బో మామూలుగా దెబ్బలేదండి బాబు. మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ఆదివరపులో అమలాపురం అన్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ గోదావరి తగిలింది కదా, అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు అంట. మనం రెండో గోదావరి దగ్గరికి వచ్చాం. అలా ఒక 20-40 కిలోమీటర్ల బొక్క ఈ లోడ్ వేసుకొని మళ్ళీ వెనక్కే. ఇదేదో ముందే చెప్పాలి కదా, అయ్యా సార్ ఇదే గోదావరి ఉందని అన్నారు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాం. అమలాపురం అన్నారు కదా, ఎలాగే ఇక్కడే ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చిన ఫోన్ చేస్తే అప్పుడు చెప్పారు బాగానే ఉంది బాబు అని చెప్పి అనుకుని ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నామండి వెనక్కి. ఇలాంటి టైంలోనే మనకి పెద్ద తలకాయ పొడి కింద ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు కిరాయి చెప్పిన వాళ్ళు ఫస్ట్ అని చెప్పారు అనుకో, ఇంక మనం నెక్స్ట్ టైం చెప్తారో లేదో అనే టైప్లో ఉండి వసూలు చేసుకుంటాం. మాకెందుకు మీరు అడ్రస్ చెప్పారు కాబట్టి మేము అక్కడ వరకు వెళ్ళాం, అదే వెళ్తాం ఏంటి అని చెప్పేసి. కానీ మనకి డైలీ చెప్పి వాళ్ళు అదే చెప్పారు అనుకో, అటు ఆ ఓనర్ దగ్గర తీసుకుందామన్నా డబ్బులు ఇవ్వడం. నేను ఎందుకు ఇస్తాను, ఇంత దూరానికి మీరు వెళ్ళిపోయారు, అది మీ పొరపడ్డది అని చెప్పేసి ఓనర్ అంటాడు. అలాగని చెప్పి వీళ్ళ దగ్గర తీసుకుందాం అంటేనేమో ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు అవుతుంది. ఈ మొత్తం దానికి ఇలా తీసేసుకున్నాడు అని ఫీలింగ్ వచ్చేది వాళ్ళకి. నెక్స్ట్ నుంచి ఏం చేస్తారంటే కొంచెం మళ్ళీ సెకండ్ ఆప్షన్లో గింటేస్తారు. ఇంకా వద్దులేరాడా మన ఒకసారి కొంచెం అటు ఇటు అయినా కానీ ఒప్పుకుంటలేదా ఎందుకులే అంటే తప్ప వాళ్ళైనా కానీ కొంచెం ఉంటుంది కదండి మరి. ఇంకా 40 కిలోమీటర్లు ఏదోలా చూసి కిందెట్టి మీదెట్టి డీజిల్ కన్నా లాగాలి, లేదంటే బ్యాంక్ అడిపోతుంది. ఏంటో మరి కొందరు ఏంటో తెలియదండి, అడ్రస్ అడిగితే ఏదో లాస్ట్లో అడిగినట్టు ఫీల్ అయిపోతారా, సరిగ్గా చెప్పడం మానేసి. ఈ మిల్లర్లతో ఒకసారి తోలితే తెలితే తలకబట్టు. ఇప్పుడు అడ్రస్ సరిగ్గా చెప్పలేదు, ఎక్కడికి వచ్చాం మరి తిరుగుతుందో లేదో తెలుస్తలేదు. ఇదేమో కరెక్ట్గా తిరగకపోతే బండి మొత్తం మెల్లడిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా మళ్ళీ సింగిల్ రౌండ్లో తిరిగిపోయేలాగా ఎక్కడైతే ఉందో చూసుకోవాలి. మళ్ళీ మామూలుగా లేదు, ఎదరేదో కొంచెం పెద్ద రోడ్డు కనబడుతుంది, అక్కడ చూడాలి. అడ్రస్ చెప్పడానికి ఓకే ఇది అయిపోతారు ఏంటనే. ఈ టర్నింగ్ మ్యాక్సిమం సరిపోద్దని అనుకుంటున్నాం, చూద్దామండి ఏదో చేయాలి కదా. ఇంకా లక్కీగా బాగానే తిరిగేయండి. ఇప్పటికే ఒక 1/2 కిలోమీటర్ ఎదరికి వచ్చినట్టు వచ్చాం ఈ టర్నింగ్ తిప్పుకోవడానికి. మామూలుగా రోడ్డు అయితే 2 కిలోమీటర్లు అయిందండి దాటేసి. ఏ వాహనాలు చెప్తారో ఏంటో, ఈ ట్రిప్ ఏంటో పొద్దు నుంచి వెనక ముందుకు తిరగడం సరిపోతుంది. ఎందుకు చివరికి ఎక్కడికి ఎప్పటికి వెళ్తామో కానీ ఒక్కోసారి ఇంక అంతేలేండి. ఇంకా ఎన్ని అనుకున్నా కానీ అన్న కనబడుతున్నాడు కదండి, అన్న కూడా మన తాలూకే. ఎందుకంటే మనమేమో ఈ సామాన్లు వేసుకెళ్ళాలి. ఈ సామాన్లు వేసుకెళ్ళాలంటే మొత్తం అక్కడ ఆడాలన్నా కానీ మెటీరియల్ ఉండాలి కదా. మనోడైతే మెటీరియల్ వేసుకొచ్చాడు, కాకపోతే సేమ్ పొజిషన్ అడ్రస్ సరిగ్గా చెప్తలేదని చెప్పేసి ఇంక ఇక్కడ అడిగి ఆ లోల్కి అడిగి అంతకుముందు వెళ్ళి అడిగి ఎక్కడ ఏంటి అన్నీ అడిగితే ఈ రోడ్డు అని చెప్పారంట. ఇక్కడ ఇప్పుడు అలా వెళ్తాడు మనోడు. మనకి ఇంకా అన్లోడింగ్ చేసే వాళ్ళు రాలేదు, వీళ్ళు రావడానికి ఇంకో గంట పడుతుందేమోనండి. మనతో ఒక 1/2 గంటలు వచ్చేస్తాం అన్నారు కానీ అదిగో ఇది కానీ ఒక గంట అయితే పడుతుంది. వాళ్ళు రావాలి, అప్పుడు లోపలికి వెళ్ళి అన్లోడ్ చేసి వెళ్ళాలి. సరిపోయింది ఇంక ఈరోజు ఇక్కడే. ఒక్కోసారి మన పొజిషన్ ఎలా ఉంటుందంటే కర్ర తిట్టలేదు పాము సత్తలేదు అన్నట్టు ఉంటుంది. వచ్చేస్తారో దింపేస్తారో అన్న ఎండోడు మరి సాగుపడుతుంది. కానీ వచ్చేస్తారు అన్నారు కానీ ఇప్పుడు వచ్చి ఎవరో రాలేదండి. అసలు మనం 4ంటికి బయలుదేరాం. ఇక్కడికి ఇంచుమించు మళ్ళీ మనం అక్కడికి అన్న దగ్గరికి 6ంటికల్లా వెళ్ళాలన్నారు. 6ంటికి వెళ్ళిపోయాం, కాకపోతే మళ్ళీ వెనక్కి రావాలన్నారు. మళ్ళీ వెనక్కి వచ్చాం. 7 అయింది, ఇప్పుడు 8:30 అయింది. ఇప్పుడు వచ్చి మన బండి దగ్గరికి కూడా ఎవరో రాలేదండి. అసలు ఏమన్నా ఒక్క మాట అన్నాం అనుకో
అది అలా అన్నాడు అలా అన్నాడు అలా అన్నాడు అంటారు తప్ప వాళ్ళు చేసింది ఎవరో ఆలోచించరు ఏంటోనండి. నాకనే కాదు చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది ఇలాంటి సిచ్యువేషను. లేట్ అయిందంటే ఇప్పుడు మనకి ప్రతిరోజు ప్రతి గంట కూడా లెక్కే దీనికి. ఏముంది ఇప్పుడు ఒక గంటలో కిరాయికి వస్తామంటాం, ఇది ఇక్కడ గంట లేట్ అయింది ఇంకా కిరాయి పోద్దాం మనకి. వీళ్ళు ఒక గంటే అనుకుంటారు, ఆ గంట వల్ల అక్కడ మనకి ఇంకో కిరాయి పోతుంది కదా. అలాంటిది అసలు అర్థం చేసుకోరు ఎవరో కూడా. ఇప్పుడు వచ్చి అయితే రాలేదండి, మరి రావాలి వెళ్ళాలి దింపాలి. ఎండోడు సాగుపడుతుంది. నేను నెట్టుకుందామంటేనేమో ఈ బండితో వెనక్కి ముందుకు తిరగాలన్నా ఇబ్బంది. అది కూడా వచ్చింది. మనం అయితే ఇప్పుడు ఈ రోడ్డు వేసి రావడానికి అయితే వేసుకొచ్చామండి సామాన్లు. ఇప్పుడు అన్లోడ్ చేసుకొని వెళ్ళాలి. మొత్తానికి అయితే వచ్చారు మనుషులు. అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిందండి బాబు మొత్తానికి. ఇప్పుడు ఇరుకు బొక్కలు సైకిల్ ఎట్టిపోయాడు ఆవిడ ఈ వంతుల మీద. ఇప్పుడు మన సామాన్లు తిప్పింది అయితే ఇదిగోండి, ఈ రోడ్డుకి దింపారు అవతల కాలువ కొట్టుకి. కాకపోతే అసలు వచ్చారు పటాపట వచ్చారు, దింపేశారు, వెళ్ళిపోయారు అంతే. అంటే బండి వస్తుందా లేదా ఏమీ లేదండి అసలు. అక్కడేమో మొత్తం ఫుల్ ర్యాంప్, అది కరెక్ట్గా ఫ్రంట్కి వెళ్తుంటే వెనకాతలు అప్ అండ్ డౌన్ అయిపోతుంది. బండి ఏమో దువ్వేస్తుంది, రావట్లేదు కరెక్ట్గా. వేరే అతను ఎవరో వచ్చారు మంచితనం కింద వచ్చిన వాళ్ళని మనకి ఇబ్బంది లేకుండా ఉంది. లేదంటే అంత ఎప్పుడో మామూలుగా అసలు వచ్చి అది బండి బయటకు వచ్చేదాకా కూడా లేరు అసలు. మళ్ళీ ఇంకోటి అది పక్కన పెట్టండి, వాళ్ళ పని ఏదో ఉందనుకు వచ్చి పని. మన వాడిని అసలు ఎప్పుడు చూడలేదు. మన ఆడు కూడా అరివే నాకు మళ్ళీని. ఎలాగా నీకు నా ఫోన్పే లిమిట్ అయిపోయింది, ఒక్క అయిపోయింది అనుకుంటా. నీకు ఫోన్పే కనిపెట్టాను అనాలి ముందు. ఆ ఫోన్పే లిమిట్ అయిపోయింది, మధ్యాహ్నం నుంచి కూడా వేస్తాను నీకు, 2ంటికి వెళ్ళాను, 2ంటికి ఫోన్ చేయాలి. ఏంటో ఈ కెరలేంటో ఈ లోకాలు ఏంటో. అలా లేదు ఇలా లేదని గట్టిగా మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి చెప్తారని చెప్పేసి మనం మొహమాటం మళ్ళీ. సర్లే బాబు అయితే ఇప్పుడు డీజిల్ కూడా లేవు నా దగ్గర అని చెప్పేసి 2000 తీసుకున్నాను. అంటే మన చేతి రూపులు కూడా ఎట్టుకోకూడదు కదా మరి. ఆ తర్వాత ఇస్తాడో పోతాడు ఇంక మిగతాడు. ఇంకా అదే టైప్లో ఏడ్చారు ఇప్పుడు అందరూ కూడా. మధ్యాహ్నం 2ంటికి ఫోన్ చేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనుకున్నారు. తమ్ముడు ఇంకా అవుతులేదు తమ్ముడు, గంటలో చేస్తానంటారు. గంట అన్న దాకా మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ చేస్తారు. ఇంకా అయిపోయి ఇలాంటి ఎన్ని చూడలేదు మనం. ఇంకా మొత్తానికి ఈ కిరాయి అయితే మనకు వదిలిందండి. ఇంక నెక్స్ట్ కిరాయిలు అయితే ఏమి లేవు, ఇంకా ఇంటికి లైన్ చేయడమే. ఈ ఎండలో బయట ఎక్కువ ఉన్నా కానీ ఇంక మనకు బుర్రమెంటలు వచ్చేస్తాయి. ఇంకా మొత్తం మన మినీ వెహికల్ సెగ్మెంట్లో ఏంటంటే మ్యాట్లు అవి ఫుల్గా ఒక బండి కొంచెం ఖరాబ్ కింద ఉంటుంది. మనకి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, దుమ్ము అవి ఊడరాక. సో మనకైతే అలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు దారిలో మ్యాట్ అయితే కొన్నామండి. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత, ఎలా ఫిట్టింగ్ చేశాను అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక్కడ మ్యాట్ అయితే ఇదిగోండి మ్యాట్. ఇప్పుడు మొత్తం మన ఇంటికి వెళ్ళిన తర్వాత పని అయితే ఇది. నేను జాగ్రత్తగా ఫిట్టింగ్ చేసుకుంటే మొత్తం ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ మళ్ళీ పెడతాను. మరి ఆ వీడియో చూడాలనుకుంటే మీరు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి కదండి. లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకున్నారనుకో నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది, మరి చూసేద్దరు మరి.